అందరికీ నమస్తే. మనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఈరోజు కేటీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు, గతంలో కూడా విచారణ చేశారు. అయితే దీన్ని ఎలా చూస్తున్నారు సార్? ఒకవైపు అవినీతి చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు, అట్లనే ఇది అవినీతి కాదు, మాది అభివృద్ధి చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి కొన్ని వినబడుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వము కావాలనే కుట్రపూరితంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేటీఆర్ గారిని ఎవరైతే సిబిఐ అధికారులు పిలిచారో, గతంలో కూడా పిలిచారో, దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 55 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అవి హెచ్ఎండిఏ నుంచి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్గా పంపించడం జరిగింది. దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, జరిగే ఆస్కారం కూడా లేదు. తర్వాత ఈ కార్ రేస్ నిర్వహించడానికి కారణం కూడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, అదేవిధంగా తెలంగాణ ఖ్యాతిని కూడా పెంచే విధంగా ఒక మంచి ప్రయత్నం జరిగింది. నిజంగా కూడా ఈ కార్ రేస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో కూడా జరుగుతుంటుంది. తెలంగాణలో జరగడం అది గర్వకారణం. దాన్ని హర్షించాల్సింది పోయి కావాలని దాంట్లో ఏదో తప్పు జరిగిందని ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ చేయడమే తప్పు కింద, డెవలప్మెంట్ అంటేనే అవినీతి కింద. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అంటే నీళ్లు రావడానికి కట్టింది. 50-60 ఏళ్ళు ఈ ప్రాంతంలో నీళ్లు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల అన్ని ప్రాంతాలకు నీళ్లు తెచ్చుకోగలిగినాం. అది చూడకుండా దాన్ని వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే అవినీతి అని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఈరోజు కూడా కేటీఆర్ గారిని పిలిచినటువంటి ఉద్దేశం కూడా అంతే. ఖచ్చితంగా వీళ్ళ మీద ఏదో కక్ష సాధింపు చర్య చేయాలి, అణిచివేయాలి, ప్రశ్నించే గొంతుకను నులిమి వేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, చరిత్రలో చాలా ప్రభుత్వాలు చూసినాం. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎక్కడైతే హరాస్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఉద్దేశపూర్వకంగానే ఒక పార్టీని కావచ్చు, నాయకులను కావచ్చు, న్యాయ వ్యవస్థను కావచ్చు అణిచివేసేటువంటి ప్రయత్నం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రివోల్ట్ ఉంటుంది, తప్పకుండా తిరుగుబాటు ఉంటుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏది మంచి జరిగిందో తెలియదా వాళ్ళకు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఇదివరకు ఎందుకు హామీలు అమలు చేయాలి? 6 గంటలు ఎక్కడ పోయినాయి? 420 హామీలలో ఏ ఒక్కటి అమలు చేసారు? వీళ్ళు అడిగితే తప్ప, అడుగుతేనే తప్పు. అడగద్దు అనేదే కదా మీ ఉద్దేశం, ఎవరు మాట్లాడద్దు అనేది కదా. అందుకోసమే ఇలా కేటీఆర్ గారిని నానా రకాలుగా హింసించే ప్రయత్నం చేస్తారు. నిన్నగాక మొన్న పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక ఉద్యమకారుడు, నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి ఆ పెద్ద ఆయనను పట్టుకొని మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా నోటీసులు ఇచ్చి ఆయన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిజంగా కూడా చాలా గణనీయమైన పాత్ర పోషించినటువంటి నాయకుడు హరీష్ రావు గారు, ప్రజల మనిషి. ఆయన కూడా నోటీసులు ఇచ్చి ఇందులో ఏదో తప్పు జరిగింది, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలు అన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దీనికి జవాబు చెప్తారు. సరే, అయితే ఏదైతే కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం, ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి చేశారు. హరీష్ రావు ఏదైతే గతంలో అలానే ముఖ్యమంత్రి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి భారీ అవినీతి చేశారు, అట్లనే ప్రతి పథకంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది మంత్రులైనా అలానే సీఎం అయినా అనేక వేదికల మీద ఏదైతే అంటున్నాడు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చెప్పిన బాబు, దాని ఉద్దేశమే అది. వాళ్ళది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్పు కాదు కదా. ఇప్పటికీ 10 సార్లు 20 సార్లు అసెంబ్లీ వేదికగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నిన్నగాక మన హరీష్ రావు గారు. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎంత డబ్బు ఖర్చు అయింది, దేనికి ఎంత పెట్టడం జరిగింది. ఎక్కడో ఒక దగ్గర మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ క్రాక్ వస్తే కాళేశ్వరం ప్రాజెక్టే ఒక మొత్తమే కూలిపోయిందని దరిద్రమైన ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి అభివృద్ధి చేస్తే ఒక రోడ్ వేసినాం, అవినీతి జరిగినట్ట. మరి అలా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా అనేక కార్యక్రమాలు అన్నిటి మీద అవినీతి జరిగినట్టేనా? ఇక వాళ్ళ పద్ధతి అదే కాబట్టి
కాంగ్రెస్ అంటేనే అరాచకం. కాంగ్రెస్ పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా అరాచకం. వాళ్ళు ఏది చేసినా అవినీతికి ఆధారాలు ఎక్కడుంటాయంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి నాయకులు ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఇదొక దరిద్రమైన ప్రభుత్వాన్ని ప్రజలు తప్పక 5 సంవత్సరాలు భరించక తప్పని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇలా తిరిగి ఆరోపణలు చేస్తే ఏం చేస్తాం? కాబట్టి తెలంగాణ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. వీటికి సమాధానం దొరుకుతుంది. చూశారు కదా, ఏదైతే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా కావాల్సుకొని కుట్రపూరితంగా చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఏదో ఒక నింద వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు.